డిఎస్సి అభ్యర్థులకు నమస్కారం. వెల్కమ్ టు శివ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఆల్రెడీ డిఎస్సి పేపర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు 2019 జనవరి 24వ తారీఖు షిఫ్ట్ 2లో ఆఫ్టర్నూన్ సెషన్లో మ్యాథ్స్కి సంబంధించి ఎటువంటి బిట్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మనకి 111 నుండి డిఎస్సి బిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ 111 చూస్తే ఒక పుస్తకంను రూ. 27.50 అమ్మడం ద్వారా 10% లాభం పొందాను. దానిని రూ. 24.50 అమ్మినా వచ్చు లాభం లేదా నష్ట శాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి పుస్తకాన్ని రూ. 27.50 అమ్మడం ద్వారా 10% లాభం పొందాడు అని అంటున్నాడు. ఒకవేళ వస్తువు రూ. 100 అనుకుంటే దాని మీద 10% లాభం పొందాడు అంటే అప్పుడు ఏమవుతుంది? 110 అవుతుంది. మరి వీడు ఇక్కడ 10% లాభం పొందాడు అన్నాడు అంటే 110 అనేది ఇంతకు అంటే రూ. 27.50 సమానం అవుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమన్నాడు? దానిని రూ. 24.50 అమ్మినా అంటే రూ. 27.50 అమ్మడం ద్వారా 10% లాభం పొందాడు. అదే రూ. 24.50 అమ్మడం ద్వారా మనకి లాభం వస్తుందా నష్టం వస్తుందా ఎంత అని అంటున్నాడు. మనకి రూ. 27.50 110% అయినప్పుడు రూ. 24.50 ఖచ్చితంగా తక్కువే కదా అవుతుంది. కాబట్టి తక్కువ 24.50 బై 27.50 ఇంటూ 110. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 11 తోటి ఇది డివైడ్ అవుతుంది. 11 తోటి ఇక్కడ 0 అలా ఉంచుంది. 11 2 22, 25లో 22 పోతే 5 ఉంటుంది. 5 పక్కన 5 అంటే 55, 11 5 55. ఇప్పుడు 25 తోటి ఇక్కడ 10 ఉంది కదా, ఎందుకు 11 పక్కన 0 ఉన్నది 10 ఉన్నట్టు. 5 2 5 5. ఇప్పుడు ఇక్కడ 245 ఉంది, ఇక్కడ 5 ఉంది. 245ని 5తో డివైడ్ చేద్దాం. 5 4 20, 20 అంటే ఇక్కడ 24లో 20 పోతే 4 ఉంటుంది. 4 పక్కన 5 అంటే 45, 5 9 45. అంటే 5 తోటి 49 టైమ్స్ పోయింది. ఇప్పుడు ఇక్కడ 49 2 ఉన్నాయి. 49 ఇంటూ 2 ఎంత అవుతుంది? 98 అవుతుంది. మనకి ఫస్ట్ స్టార్టింగ్ లో వస్తువు ఎంత అనుకున్నాము? రూ. 100 అనుకున్నాం. ఇప్పుడు ఆ వస్తువు రూ. 24.50 అమ్మడం ద్వారా ఎంత అయిపోయింది? అది రూ. 98 అయిపోయింది. అంటే 100 నుంచి 98 అయ్యిందంటే 2% అనేది నష్టంగా వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 112 చూస్తే సాధారణ వడ్డీ అసలులో 25%కి సమానం అని అంటున్నాడు, మరియు వడ్డీ రేటు కాలానికి సమానం అని అంటున్నాడు. అయితే వడ్డీ రేటు ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి సాధారణ వడ్డీ అసలులో 25%, అంటే సాధారణ వడ్డీ ఐ అనేది అసలు అంటే పి ప్రిన్సిపల్లో 25% అన్నాడంటే అర్థం ఏంటి? 25/100 వేద్దాం. డైరెక్ట్ గా P/4 వేసి వచ్చు, లేదనుకుంటే ఈ విధంగా Pలో 25% ఉన్నట్టు, 21 24 అంటే ఏమొచ్చింది? P/4 వచ్చింది. ఏది? వడ్డీ అనేది. మరి సాధారణ వడ్డీ అని ఆడే అన్నాడు కాబట్టి బారు వడ్డీ ఫార్ములా ఏంటి? I = PTR/100 గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకా ఏం కండిషన్ ఇచ్చాడు? వడ్డీ రేటు కాలానికి సమానము అంటే R అనేది టీకి సమానం అవుతుంది అని అంటున్నాడు. అంటే టీ ప్లేస్ లో ఆర్ రాసుకోవచ్చు అని అంటున్నాడు. మరి అవి వడ్డీ ఎంత వచ్చింది? P/4 వచ్చింది. ఎందుకు? అసలులో 25% కాబట్టి. నెక్స్ట్ P ఇంటూ టీ. టీ అంటే మనం ఆర్ రాసుకోవచ్చు. ఎందుకు? కాలమును వడ్డీ రేటు సమానం అన్నాడు. మనకేమో వడ్డీ రేట్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆర్లోకి మార్చుకోవాలి. ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆరే కాబట్టి ఆ విధంగా ఉంచి బై 100. పీపీ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 100 ఏమో ఇటువైపు వచ్చింది అనుకోండి, 100/4 = R² అవుతుంది. 100/4 అంటే 4 1 4 25 అంటే R² ఏమో 25 వచ్చింది. మరి R ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఎందుకు? 25ని 5² గా రాయొచ్చు. అప్పుడు R వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే వడ్డీ రేట్ అనేది 5%. అలాగే ఒకవేళ మనకాడు ఎంత కాలం కని అన్నాడు అనుకోండి, వడ్డీ రేటు కాలం సమానం కాబట్టి అప్పుడు కాలం ఎంత అవుతుంది? 5 years అవుతుంది. ఆ విధంగా 5% అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 113 చూస్తే ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చాడు, దాన్ని సింప్లిఫికేషన్ చేయమంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్ ని మనం చాలా జాగ్రత్తగా లోపల బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి కదా, బ్రాకెట్ లోపల ఉన్న వాటిని ముందు ఒక్కొక్క దాన్ని మనము కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ అన్నిటికంటే మనకి మేసాల బ్రాకెట్ ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా ఈ బ్రాకెట్ అనేది ఉంది కదా, అంటే ఇందు లోపల మొత్తాన్ని ముందు కంప్లీట్ చేయాలి.
అందులోపల కూడా మళ్ళీ బ్రాకెట్ ఇచ్చాడు కాబట్టి ఈ బ్రాకెట్ ముందు కంప్లీట్ చేయాలి. అందులోపల కూడా మనకి ఇక్కడ ఈ బ్రాకెట్ ఇచ్చాడు, ఫస్ట్ దీన్ని కంప్లీట్ చేయాలి. అంటే 3/4 మైనస్ 1/2 అప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్గా 3/4 అంటే 30, 1/2 అంటే హాఫ్, కాబట్టి 30లో నుంచి సగం తీస్తే పావు వస్తుంది. లేదు అనుకుంటే 3/4లో నుంచి 1/2 మైనస్ చేస్తే ఈ రెండింటికి కసాగు 4 అవుతుంది. 4 ఏమో 4తో 1 టైం పోతుంది కాబట్టి 1 × 3 3 మైనస్ 4 ఏమో 2తో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 × 1 2. అప్పుడు 3 - 2 చేస్తే ఏమొస్తుంది 1/4 అంటే పావు వచ్చింది. అంటే దీని మొత్తం ప్లేస్లో 1/4 మనం వేయాలి, మిగిలినంతా యాజ్ ఇట్ ఈస్గా రాసుకోవాలి. ఇప్పుడు దీని ప్లేస్లో 1/4 వేద్దాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో నుంచి దీనికి 5/2లో నుంచి, అంటే ఇప్పుడు ఈ బ్రాకెట్ మనం కంప్లీట్ చేయాలి. ఫస్ట్ దీన్ని చేస్తే మనకు 1/4 వచ్చింది. ఇప్పుడు ఈ బ్రాకెట్ని కంప్లీట్ చేయాలంటే 5/2 మైనస్ ఇది అన్నాడు, ఈ బ్రాకెట్ అన్నాడు కాబట్టి 5/2లో నుంచి దీన్ని మనం మైనస్ చేయాలి. 5/2 మైనస్ 1/4 చేస్తే అప్పుడు ఇక్కడ నుంచి ఇగో ఈ మేసాల బ్రాకెట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి అదంతా కూడా కంప్లీట్ అవుతుంది. 5/2లో నుంచి 1/4 మైనస్ చేయాలి. ఈ 2కి 4కి LCM 4 అవుతుంది. 4 ఏమో 2తో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 × 5 10 మైనస్ 4 తోటి 4 1 టైం పోతుంది కాబట్టి 1 × 1 1. అప్పుడు ఏమవుతుంది 9/4 వస్తుంది. అంటే ఈ మేసాల బ్రాకెట్ లోపల ఉన్నదంతా కూడా మనకి 9/4 అవుతుంది. ఇప్పుడు అదంతా ఒకసారి మనం రాస్తే 37 - 8 30/4 1/2. ఇప్పుడు ఈ మేసాల బ్రాకెట్ లోపల మొత్తం చేస్తే మనకి ఏమొచ్చింది 9/4 వచ్చింది. 9/4 వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 1/2 × 9/4 అన్నాడు కాబట్టి దీన్ని మొత్తం ఇంటూ చేసేవచ్చు. అంటే మిగిలినంతా యాజ్ చేసి అలాగా రాసుకోవాలి. 13/4 1/2 × 9/4 అంటే ఇక్కడ హారాలు రెండు డైరెక్ట్గా గుణించుకుంటాయి. 4 × 2 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. 9 × 1 9 అవుతుంది కాబట్టి 9/8 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ రెండింటికి ముందు LCM తీసుకోవాలి. 4 8 LCM అంతా 8 అవుతుంది. 8 ఏమో 4తో 2 టైమ్స్ పోతుంది. 4 2 8 కదా, 2 13 26 ప్లస్ 8 ఏమో 8తో 1 టైం పోతుంది కాబట్టి 1 × 9 9 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే 37 మనకి ఇక్కడ 8 ఇక్కడ 8 డైరెక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు 8 తోటి దీని అంతటిని ఇంటూ చేస్తే అప్పుడు కిందన 8 ఉంది, పైన 8 ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 26 ప్లస్ 9 ఎంత అవుతుంది 35 అవుతుంది. ఇప్పుడు 37 - 35 దాని నుంచి మైనస్ చేస్తే ఏమొస్తుంది, మనకు కావాల్సిన ఆన్సర్ 2 వస్తుంది. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి క్వశ్చన్ అన్నిటిని కూడా ముందు బ్రాకెట్ లోపల ఉన్న వాటిని మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ 114 చూస్తే రెండు సంఖ్యల మొత్తం 15,75,470. అందులో ఒకటి రెండవ దానికన్నా 10,000 తక్కువ ఉన్న అందులో చిన్న సంఖ్య ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఈ విధంగా రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చి అందులో ఇక్కడ మొదటిది రెండో దానికంటే 10,000 ఎక్కువ అన్నాడంటే మొదటి నెంబర్కి రెండో నెంబర్కి డిఫరెన్స్ ఏమో మనకు 10,000గా చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ రెండు సంఖ్యలు మొత్తం మనం x ప్లస్ రెండు సంఖ్యలు మనకు తెలియదు కాబట్టి x y అనుకుంటా. రెండు సంఖ్యలు మొత్తము 15,75,470. మరి మొదటి సంఖ్య రెండవ సంఖ్య కన్నా 10,000 తక్కువ ఉన్నా అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం, వాటితో డిఫరెన్సే కదా 10,000 అవుతుంది. అప్పుడు x - y ఏమో 10,000గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాడేమన్నాడు, చిన్న సంఖ్య ఏదో కనుక్కోమన్నాడు. మనకి చిన్న సంఖ్య కావాలి అంటే x పెద్దదా y xలో నుంచి y తీసాము అంటే మనకు ఖచ్చితంగా y అనేది చిన్నది అవుతుంది. మనకు కావాల్సింది చిన్న సంఖ్య కాబట్టి xలు అనేవి పోవాలి. అప్పుడు xలు పోవాలి అంటే మైనస్ చేస్తారు అనుకోండి, ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోతే y మనకి 2y అవుతుంది. 2y = 15,75,000లో నుంచి 10,000 తీసిస్తే 15,65,470 వచ్చింది. ఇదేంటిది y కాదు, అంటే మనకు కావాల్సిన చిన్న సంఖ్య y కాదు 2y. ఇది y కావాలి కాబట్టి y ఇక్కడ ఇంటూ చేస్తుంది కదా, yకి ఇటువైపు వస్తే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది. అంటే 15,65,470ని మనం 2తో డివైడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది 2 7 14, 15లో 14 పోతే 1 6 తీసుకున్నాము, 2 8 16 అంటే మనకి 78,000తో ఉంది. ఇక్కడ మనకి 78,000తో ఏముంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ చూద్దాం, 6 దించుకొని అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం దించుకోవాలి, 5 తీసుకోవాలి. 2 2s 4. ఇప్పుడు మనకి ఇక్కడ 2 వచ్చింది. ఇక్కడ 78 తర్వాత 7 8 తర్వాత 2 వచ్చింది. ఇక్కడ 7 8 తర్వాత 2 ఉన్నది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఆ విధంగా పూర్తిగా లెక్క చేయకుండా కూడా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని చేయొచ్చు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనం ఇంకా కంప్లీట్ చేద్దాము అంటే 2 2s 4,
నెక్స్ట్ ఇంకేముంటుంది 1 ఉంటుంది. ఇప్పుడు మనం 5 తీసుకున్న తర్వాత 4 తీసుకోవాలి. 2 7 14 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 7 తీసుకోవాలి. 7 తీసుకుంటే ఇక్కడ ఎందుకు 14 నుంచి 14 తీస్తే 0, 2 7 14 7 వచ్చింది కాబట్టి 2 3 6, 7 and 6 మైనస్ చేస్తే 1, ఇక్కడ 0 ఉంది. 2 5 10, ఆ విధంగా మనకి 0 వచ్చింది. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ అంటే 7,82,735. 7,82,735. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 115 చూస్తే రెండు సంఖ్యల నిష్పత్తి 1:2, వాటికి 7 కలపగా 3:5గా మారిన అందులో గరిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఇచ్చిన నిష్పత్తి అంటే 1:2 ఇచ్చాడు. అంటే దాని అర్థం అంటే ఇది సపోజ్ ఎక్స్ అనుకుంటే సెకండ్ నెంబర్ ఏమో 2x అవుతుంది. ఇప్పుడు వాడేమన్నాడు, ప్రతి దానికి కూడా 7 కలపగా, అంటే ఇప్పుడు ఈస్ట్ అన్నాడు అంటే ఇది ఏమవుతుంది, x/2x అవుతుంది. ప్రతి దానికి 7 కలపగా అంటే లవానికి 7 కలిపాడు, హారానికి 7 కలిపాడు. అప్పుడు అది ఏ భిన్నంగా మారుతుంది, ఏ నిష్పత్తిగా మారుతుంది అని అంటే 3:5, అంటే 3/5గా మారుతుంది అని అన్నాడు. ఇప్పుడు మనకి ఏది కనుక్కోమన్నాడు, గరిష్ట సంఖ్య కనుక్కోమన్నాడు. అంటే ఇది 1:2 కాబట్టి ఫస్ట్ ఎక్స్ వస్తుంది, తర్వాత గరిష్టమైన అంటే 2x మనం కనుక్కోవాలి. ఎక్స్ కనుక్కున్న తర్వాత 2x మనం కనుక్కుంటే అది మనకి గరిష్ట విలువ అవుతుంది, కానీ ఎక్స్ వాల్యూ మనకి గరిష్ట వాల్యూ అవ్వదు. ఇప్పుడు చూస్తే ఇంటూ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × x 5x ప్లస్ 5 7 35, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 2 6x ప్లస్ 3 7 21. ఇప్పుడు చూస్తే ఇటువైపు 5x అటు వెళ్తే -x అవుతుంది కాబట్టి 6x లో నుంచి ఒక 5x తీస్తే ఒక x మిగులుతుంది, x. నెక్స్ట్ ఇటువైపు 21 ఇటు వస్తే -21 అవుతుంది. అప్పుడు 35 నుంచి 21 తీస్తే 14 వస్తుంది. మనకి x వాల్యూ 14 వచ్చిందంటే మనకి 2x వాల్యూ గరిష్ట సంఖ్య గ్రేటెస్ట్ కావాలి కాబట్టి 2 × 14 అంటే మనకు కావాల్సిన గరిష్ట సంఖ్య ఏమిటంటే 28. మనకి x వాల్యూ 14 వచ్చింది కాబట్టి ఆప్షన్స్ లో 14 కూడా ఉంది. కన్ఫ్యూజన్ అయ్యి వెంటనే అది పెట్టచ్చు. కానీ మనకి గరిష్టం అడిగాడు, కనిష్టం అడుగుంటే 14 అవుతుంది. మనకి గరిష్టం అడిగాడు కాబట్టి 28 అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 116 చూస్తే దశాబ్ద కాలంలో ఒక పట్టణ జనాభా 1,75,000 నుండి 2,62,500 పెరిగింది. అయినా సంవత్సరానికి పెరిగిన సరాసరి శాతం ఎంత అని అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్ లో పట్టణ జనాభా 1,75,000 ఉండేది. దాన్ని మనం 100%గా అనుకుంటే ఆ తర్వాత మనకి ఆ జనాభా 10 సంవత్సరాల్లో ఎంత పెరిగారు, 2,62,500 పెరిగారు. 2,62,500 పెరిగారు. అంటే ఎంత శాతం పెరిగారో మనం కనుక్కుంటే ఆ తర్వాత అది ఎంత శాతం పెరిగారో ముందు కనుక్కోవాలి. అది దశాబ్ద కాలంలో పెరిగినది అని అర్థం చేసుకోవాలి. మరి మనకి అయినా సంవత్సరానికి పెరిగిన ఒక్కొక్క సరాసరి శాతం అన్నాడు కాబట్టి ఎంత శాతం పెరిగిందో ముందు కనుక్కొని ఆ శాతాన్ని, దశాబ్దం అంటే 10 సంవత్సరాలు కాబట్టి 10తో భాగిస్తే మనకు ఒక్కొక్క సంవత్సరం యావరేజ్ గా ఎంత శాతం పెరిగారో తెలుస్తుంది. మనకి 1,75,000 100% అయ్యిందంటే అంతకంటే ఎక్కువ జనాభా ఉన్నది ఖచ్చితంగా 100% కంటే ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎక్కువ 2,62,500 బై తక్కువ 1,75,000 ఇంటూ 100. ఇది చేస్తే మనకి ఎంత శాతం పెరిగారో తెలుస్తుంది. ఇక్కడ 2 zeros 2 zeros క్యాన్సిల్, ఇక్కడ 1 0 ఇక్కడ 1 0 క్యాన్సిల్. ఇప్పుడు చూస్తే మనకి 25తో డివైడ్ అవుతుంది. 25 7s 175, ఇక్కడ 25 1s 25, అంటే ఇంక 1 ఉంది. 1 పక్కన 25 ఉందంటే 125, 25 5s 125. ఆ విధంగా ఇది 25తో 15 టైమ్స్ పోయింది, సారీ 105 టైమ్స్ పోయింది. ఎందుకు 25 1s 25, ఇక్కడ 1 పక్కన 2 ఉంది. 1 పక్కన 2 ఉన్నదంటే 12 అనేది సరిపోదు కాబట్టి 0 పెట్టుకుంటే అప్పుడు 125 మనం తీసుకోవాలి. ఇప్పుడు 105/7 ఉంది. ఇప్పుడు 7 1s 7 15s, ఎందుకు 15 ఏళ్ళు 105 కాబట్టి ఇప్పుడు 15 × 10 మిగిలింది అంటే 150 వచ్చింది. అంటే 100% ఉన్నది 150%గా మారింది. అంటే ఎంత పెరిగిందని అంటే 50%. ఫస్ట్ 100% అనుకుంటే పెరిగింది 150% వచ్చిందంటే దాని అర్థం అంటే 10 సంవత్సరాల్లో 50% పెరిగిందని అర్థం చేసుకోవచ్చు. మరి ఇది ఒక్క సంవత్సరంలో పెరిగింది కాదు, 10 సంవత్సరాల్లో పెరిగింది. మనకేమో యావరేజ్ గా ఒక్కొక్క సంవత్సరంలో ఎంత పెరిగిందని అడిగాడు కాబట్టి ఆ 10 సంవత్సరాలతో మనం భాగిస్తే అప్పుడు 10 1లో 10 5లో వస్తుంది. అంటే యావరేజ్ గా ఒక్కొక్క సంవత్సరం ఎంత శాతం పెరిగారు అంటే 5% జనాభా ఏమో పెరిగారు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 117 చూస్తే 2,560 పరిపూర్ణ ఘనంగా మారుటకు గణించుటకు కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి 2,560 అనేది ఒక క్యూబ్ కాదు, దానికి మనము ఏ నెంబర్ను గుణిస్తే అప్పుడు అది పర్ఫెక్ట్ క్యూబ్ గా మారుతుంది అని అంటున్నాడు. ఇటువంటి విధంగా మనకి
ఏ ఏ నెంబర్తో గుణించినా లేకపోతే ఏ నెంబర్తో భాగించినా అది పరిపూర్ణ వర్గం అవుతుందన్నా పరిపూర్ణ గణం అవుతుందన్నా అప్పుడు అక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చాడో ఆ నెంబర్ను మనము ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఫస్ట్ 2 తోటి 2 1 జా 2 2 జా 2 8 జా 2 0 జా. ఓకే, నెక్స్ట్ 2 తోటి 2 6 జా 2 40s. నెక్స్ట్ 2 320s. నెక్స్ట్ 160s 2 80s 2 40s 2 20s 2 10s 2 5s. ఆ విధంగా మనం 2516ని పరిపూర్ణ గణంగా రాయాలి కాబట్టి ప్రతి దాన్ని కూడా 3 ముక్కలుగా తీసుకోవాలి. పరిపూర్ణ గణం అన్నాడు కదా, అదే పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు అనుకోండి, ప్రతి రెండింటిని ఒక్కొక్క భాగంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చింది అంటే ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ 2 క్యూబ్గా రాయొచ్చు. 2 క్యూబ్ ఇంటూ ఇక్కడ కూడా మనం 2 క్యూబ్గా రాయొచ్చు. 2 క్యూబ్ అంటే ఇంకా మనకి ఇక్కడ కూడా 2 క్యూబ్గా రాయొచ్చు. 2 క్యూబ్ ఇంటూ ఇక్కడ మనకి ఏం మిగిలింది, 5 మిగిలింది. ఇప్పుడు చూస్తే 2560ని 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 5గా రాశారు. మనకి ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అంటే ఆల్రెడీ క్యూబులుగా మార్చాలి అని అర్థం చేసుకోమంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ క్యూబులుగా ఈ మూడింటిని మార్చాను. ఇక్కడ చూస్తే ఒక్క 5 మాత్రమే ఉంది, అంటే 5 కూడా ఒకవేళ క్యూబ్ ఉంటే ఇది మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. మరి మనకి 5కి క్యూబ్ లేదు, కేవలం ఒక్క 5 మాత్రమే ఉంది. 5కి క్యూబ్ రావాలి అంటే ఇంకా మనకి 5లో 2 టైమ్స్ అంటే 5 స్క్వేర్ అనేది మనకు కావాలి. అప్పుడు 5ని 5 స్క్వేర్తో ఇంటూ చేస్తే 5 క్యూబ్ అవుతుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే 5 స్క్వేర్ అనేది మనకి ఇంకా కావాలి అని అర్థం చేసుకోవచ్చు. మరి 5 స్క్వేర్ అంటే అర్థం అంటే 25. అంటే ఈ 2560ని 25తో గుణిస్తే అప్పుడు మనకి అది పరిపూర్ణ వర్గంగా మారుతుంది. కాబట్టి మనకు కావాల్సింది అంటే 5 స్క్వేర్తో గుణించాలి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 118 చూస్తే 5 మరియు 2లచే భాగించబడినప్పుడు వరుసగా శేషము 3 మరియు 1 వచ్చే సంఖ్యలో 1ల స్థానంలో ఉండే అంకె ఏదని అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. బాజనీత సూత్రాలు డివిజిబిలిటీ రూల్స్ ప్రకారంగా చేయాలి. మనకి 5తో భాగించినప్పుడు శేషం 3 రావాలి అని అంటున్నాడు. మనకి ఒక నెంబర్ని 5తో భాగించాలి అంటే మనకి డివిజిబిలిటీ రూల్ ఏంటి, యూనిట్ ప్లేస్ అంటే 1ల స్థానంలో 0 గానీ 5 గానీ ఉంటే అప్పుడు మనకి ఆ నెంబర్ 5తో భాగిస్తుంది. కానీ మనకి ఇక్కడ 5తో పూర్తిగా భాగించబడాలని అనట్లేదు. ఏమంటున్నాడు, శేషం 3 రావాలి అని అంటున్నాడు. మరి 5తో భాగించేటప్పుడు శేషం 3 రావాలంటే యూనిట్ ప్లేస్ లో 0 + 3 చేస్తే 3 అయినా ఉండాలి, 5 + 3 చేస్తే 8 అయినా ఉండాలి. అంటే ఈ 1ల స్థానంలో 3 గానీ 8 గానీ ఉంటే అటువంటి నెంబర్ని మనం 5తో డివైడ్ చేసేటప్పుడు మనకి శేషం ఏమో 3 వస్తుంది. అలాగే 2తో భాగించినప్పుడు శేషం 1 రావాలి అని అంటున్నాడు. ఇక్కడ వరుసగా అన్నాడు. అంటే 5కి సంబంధించిన శేషం 3, 2కి సంబంధించిన శేషం 1గా మనం తీసుకోవాలి. 2తో భాగించేటప్పుడు 1గా శేషం వచ్చేదని అంటున్నాడు. మరి ఇదే నెంబర్లని మనం 2తో భాగించేటప్పుడు శేషం 1 ఎక్కడ వస్తుంది, మనకి 8 అనేది 2తో పూర్తిగా డివైడ్ అయిపోద్ది, శేషం 0 వస్తుంది. మరి 3ని 2తో భాగించేటప్పుడు శేషం 1 వస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏంటి అర్థమైంది, 1ల స్థానంలో 3 ఉండేటప్పుడు 5తో భాగిస్తే శేషం 3 వస్తుంది, 2తో భాగిస్తే శేషం 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 23 అనే ఒక నెంబర్ తీసుకున్నా. ఆ 23ని 5తో డివైడ్ చేసేటప్పుడు వాడి లెక్కలో ఇచ్చేటట్టు 3 రావాలి శేషం. 2తో డివైడ్ చేసేటప్పుడు లెక్కలో ఇచ్చినట్టు 1 రావాలి శేషం. 23ని 5తో భాగిస్తే 5 4 20, మనకు శేషం ఎంత వచ్చింది, 3 వచ్చింది. వాడు ఇచ్చినట్టు సరిపోయింది. అదే 23ని 2తో భాగిస్తే 2 11 22, శేషం 1 రావాలి. ఆడ అడిగేటట్టు 1 కూడా వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, 1ల స్థానంలో 3 ఉండే సంఖ్య ఏదైతే ఉంటుందో ఆ సంఖ్యకు 5తో భాగించినప్పుడు శేషం 3 వస్తుంది, 2తో భాగించినప్పుడు శేషం 1 వస్తుంది. అటువంటి విధంగా ఉండేటట్టు సంఖ్యలో 1ల స్థానంలో ఏది ఉండాలి, 3 ఉండాలి. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 119 చూస్తే ఎక్స్ తాలూకు వాల్యూస్ ఇచ్చాడు, ఎఫ్ పౌనఃపున్యం తాలూకు వాల్యూస్ ఇచ్చాడు. ఎక్స్ అంటే ఏంటి, తరగతి అంతరం తాలూకు మధ్య విలువ. ఎఫ్ అంటే ఏంటి, పౌనఃపున్యం. ఆ విధంగా పైన ఒక విభాజన పట్టిక ఇచ్చాడు, దాని తాలూకు అంక మధ్యము అర్థమెటిక్ మీన్ అనేది కనుక్కోమంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఎక్స్ వాల్యూస్ ఇచ్చి పౌనఃపున్యం ఎఫ్ తాలూకు వాల్యూస్ ఇస్తే మనకి అంక మధ్యన ఫార్ములా ఏంటి, సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇది మనకి ఫార్ములా. సిగ్మా అంటే ఏంటంటే మొత్తం అని అర్థం. ఇప్పుడు ఎఫ్ఏఎక్స్
ఇక్కడ ఎఫ్ తాలూకా వాల్యూ ఎక్స్ తాలూకా వాల్యూ ఇంటూ చేసి ఆ విధంగా అన్నింటి తాలూకా మనము మొత్తం చేయాలి. ఎఫ్ఎక్స్ అంటే ఫస్ట్ దీని తాలూకా ఎఫ్ఎక్స్ చేస్తే ఏమొస్తుంది 45 ఇంటూ 1 45, ఫస్ట్ 45, సెకండ్ 25 ఇంటూ 2 50, థర్డ్ 19 3 57, 8 4 32, 2 5 10, 1 6 6. ఇవన్నిటి తాలూకా మొత్తం సిగ్మా అంటే ఏంటంటే వీటన్నిటి తాలూకా మొత్తం. మనకి సిగ్మా ఎఫ్ అని అన్నాడు కింద. సిగ్మా ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ తాలూకా మొత్తం అంతా చెయ్యాలి. 45 25 ఎంత అవుతుంది 70, 70 19 89, 89 89 1 90, 19 10 100 అంటే కింద ఏమో 100 వచ్చింది. మరి పైన సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత చూద్దాం. 45 50 ఎంత అవుతుంది 95, 95 నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ వేద్దాం. 45 50 57 32 10 6 వీటన్నిటిని ప్లస్ చేద్దాం. 5 7 12 12 2 14 14 6 20 0 2 4 5 9 5 14 3 17 1 18 2 20 అంటే 200 వచ్చింది. సిగ్మా ఎఫ్ఎక్స్ అంతా చేస్తే మనకి 200 వచ్చింది. కింద సిగ్మా ఎఫ్ ఏమో 100 వచ్చింది. అదే మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్. ఇది మనకి అంక మధ్యం ఫార్ములా. మరి 200/100 అంటే అర్థం అంటే 2 టైమ్స్ పోతుంది కాబట్టి మనకు కావాల్సిన అంక మధ్యం 2 అవుతుంది. 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 125 చూస్తే కింది పరిశీలనలో మధ్యగత విలువ అని అంటున్నాడు. ఇక్కడ కొన్ని రాసులు ఇచ్చాడు, వాటి తలక మధ్యగత విలువ మీడియన్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ అదిగా ఇచ్చాడు. మనం మధ్యగతం కనుక్కోవాలి అంటే ఏవైతే రాసులు ఇచ్చాడో ఆ రాసులని ఒక క్రమ పద్ధతిలో ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఎన్ని రాసులు ఇచ్చాడో ముందు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 మనకి మొత్తం 9 రాసులు ఇచ్చాడు. అంటే మధ్యలో మధ్యగతం మనకు కావాలి కాబట్టి ఇటువైపు 4 రాసులు అటువైపు 4 రాసులు వదిలేస్తే మధ్యలో 5వ నెంబర్ ఉంటది కదా, అంటే 5వ రాశి, ఆ 5వ రాశి మనకు కావాల్సిన మధ్యగతం అవుతుంది. కాబట్టి వీటన్నిటిని మనం ఆర్డర్లో పెట్టుకుని 5వది ఏదైతే వస్తుందో అదే మనకి మధ్యగతంగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం దీన్ని ఆరోహణ క్రమంలో పెడదాం. ఫస్ట్ అన్నిటికంటే చిన్నది ఏది ఆరోహణ క్రమం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి పెట్టాలి. అన్నింటికంటే చిన్నది 20 ఇక్కడ ఉంది, 50 ఉంది, 80 ఉంది. అంటే అన్నిటికంటే చిన్నది 20, తర్వాత 50, తర్వాత 80. మనకి 5th నెంబర్ కావాలి. అంటే మొత్తం మనం అన్ని కూడా ఆరోహణ క్రమంలో మొత్తం 9 రాసులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు, మనం జాగ్రత్తగా 5వ నెంబర్ వరకు పెట్టుకుంటే 5వ నెంబరే కదా మనకు మధ్యగతం అవుతుంది. కాబట్టి మిగిలిన 4 రాసులతో మనకు సంబంధం లేదు. 20 50 80 అయ్యింది. తర్వాత ఇంకేముంది 1, ఇంకా ఏముందంటే మనకి 190, సారీ ఇక్కడ 35 కూడా ఉంది. 20 తర్వాత 35, 20 35 50 80 తర్వాత మనకు 190. ఇప్పుడు చూస్తే మనకు మొత్తం ఎన్ని రాసులు అయ్యాయి 1 2 3 4 5 మొత్తం మనకి 5 రాసులు అయ్యాయి. 5 రాసులు అయ్యాయి కాబట్టి మనకి 5వది వస్తే చాలు కదా. మనకి మధ్యగతం కావాలి అంటే మిగిలిన రాసులతో మనకు సంబంధం లేదు. కాబట్టి మధ్యగతం ఏమవుతుందంటే 190 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం అన్ని కూడా మళ్ళీ ఆరోహణ క్రమంలో పెట్టుకొని ఆ తర్వాత అటువైపు 4 ఇటువైపు 4 తీసుకొని మధ్యలో 5వ నెంబర్ మధ్యగతం అవుతుంది కదా అని అంతా ప్రాసెస్ చేసేసరికి టైం అవుతుంది. మనం మొదట 5వ నెంబర్ పెట్టుకుంటే ఆ తర్వాత వాటితో మనకి ఎటువంటి సంబంధం అనేది లేదు. ఎందుకు, వాటితో మనకి మధ్యగతంతో సంబంధం లేదు. అటు వదిలిస్తే చాలు, మధ్యలో 5వదే మనం కనుక్కుంటే చాలు. ఆ విధంగా మధ్యగతం అనేది కనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆరోహణ క్రమంలో పెట్టాలి. ఇక్కడ నేను 35 అనేది ఫస్ట్ మర్చిపోయాను, కానీ ఇప్పుడు మళ్ళీ చూసాను కాబట్టి మనకి 190 అయ్యింది. ఒకవేళ చూడకుండా మిగిలిన వాటిని రాసుకెళ్ళిపోతే అప్పుడు మనకి వేరేగా రాసి మారిపోద్ది. కాబట్టి పెట్టేటప్పుడు ఆరోహణ క్రమమైన అవరోహణ క్రమమైన చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ 121 చూస్తే ఒక త్రిభుజం యొక్క కోణాల నిష్పత్తి 4:5:1 అయినా అందరి మిక్కిలి పెద్ద కోణం ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు, మనం క్లియర్ గా ఈజీగా ఎలా చేయొచ్చు అంటే కోణాల నిష్పత్తి 4:5:1 అన్నాడు కదా. మనకి పెద్ద కోణం అడిగాడు. 4:5:1లో పెద్ద కోణం ఏంటి, మనకి 5కి సంబంధించిన గుణిజం అవ్వాలి. 5కి సంబంధించిన గుణిజము ఆప్షన్స్ లో చూస్తే ఇక్కడ 72 కానీ 104 కానీ 63 కానీ 5తో మనకి డివైడ్ అవ్వవు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అనేది 90 డిగ్రీలు అవుతుంది. ఎందుకు, 5తో డివైడ్ అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా ఆప్షన్స్ ప్రకారంగా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆప్షన్స్ లో 5 తాలూకు గుణిజాలు ఒకటి మాత్రమే కాకుండా ఒకవేళ 2 3 ఇచ్చి ఉంటే ఏ విధంగా చేయాలి అంటే ప్రాసెస్ ప్రకారంగా చేయాలి. మనకి అడిగింది ఏంటి, పెద్ద కోణం మొత్తం ఇక్కడ 180 డిగ్రీలు కదా. త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు. ఆ 180 డిగ్రీలని మొదటి కోణం 4 భాగాలు, రెండో కోణం 5 భాగాలు, మూడో కోణం 1 భాగం. కాబట్టి 4 5 1 మొత్తం 10 భాగాలేమో 180 డిగ్రీలని అర్థం చేసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, 5 భాగాలే కదా కావాలి, పెద్ద కోణం కదా కావాలి.
10 భాగాలు 180 అయినప్పుడు 10లో సగం 5 భాగాలు 180లో సగం 90 డిగ్రీలు అవుతుంది. ఆ విధంగా ప్రాసెస్ ప్రకారంగా అయినా చేయొచ్చు. మనకి ఒక చిన్న కోణం అడిగాడు అనుకోండి, 10 భాగాలు 180 అయినప్పుడు ఒక భాగం ఎంత అవుతుంది? 10లో మనం 10లో నుంచి ఒకటి కావాలంటే బై 10 చేయాలి. మరి ఇక్కడ 180ని కూడా బై 10 చేస్తారనుకోండి, అప్పుడు 0 0 క్యాన్సిల్ అయ్యి ఒక భాగం ఎంత అవుతుందంటే చిన్న కోణం 18 డిగ్రీలు అవుతుంది. ఆ విధంగా చిన్న కోణం అడిగితే 18 డిగ్రీలు, పెద్ద కోణం అడిగితే 90 డిగ్రీలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 122 చూస్తే ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలు యాంగిల్ ఏ మరియు యాంగిల్ బిల కోణ సమద్వికరణ రేఖలు పి వద్ద ఖండించుకుంటే యాంగిల్ ఏపీబికి సమానమైనది ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే ఏబిసిడి అనే ఒక ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం తీసుకుంటే అందులో యాంగిల్ ఏ దగ్గర యాంగిల్ బి దగ్గర కోణ సమద్వికరణ రేఖలు యాంగులర్ బైసెక్టర్స్ అంటే అర్థం అంటే ఆ కోణాన్ని రెండు సమాన భాగాలుగా కోణ సమద్విఖండన అంటే సమానంగా రెండు ముక్కలు చేస్తుంది. అంటే ఈ రేఖ ఏని ఈ కోణ సమద్విఖండన రేఖ ఏని రెండు సమాన భాగాలుగా అంటే ఏ కోణాన్ని రెండు సమాన భాగాలు విడదీసుకుంటూ వెళ్ళింది. ఇక్కడ యాంగిల్ బి దగ్గర కూడా బి ఇక్కడ ఏదైతే ఈ రేఖ ఉందో ఇది కూడా బి తాలూకా కోణ సమద్వికరణ రేఖ. ఆ రెండు కూడా ఎక్కడ ఖండించుకుంటున్నా అంటున్నాడు? పి దగ్గర ఖండించుకున్నాయని అన్నాడు. అయితే యాంగిల్ ఏపీబి అంటే మనకి యాంగిల్ అన్నాడంటే మధ్యలో ఉండేది కదా మనం కనుక్కోవాలి. పి దగ్గర ఎంత కోణం చేస్తుంది? ఏపీబి అంటే పి దగ్గర ఎంత కోణం చేస్తుంది అని అడుగుతున్నాడు. అదే మనకు క్వశ్చన్. ఇప్పుడు చూస్తే మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటి? ప్యారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం మనకి ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. ఆ ఒక్క పాయింట్ మనకు తెలిసి ఇది మనం చేయొచ్చు. అంటే యాంగిల్ ఏ యాంగిల్ బి ఏమవుతుంది మనకి? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180 డిగ్రీస్ అవుతుంది. మనకి ఇప్పుడు ఈ కోణాన్ని సగం ముక్క చేస్తుంది, ఈ కోణాన్ని సగం ముక్క చేస్తుంది. అంటే ఏని సగం ముక్క చేస్తుంది, బిని సగం ముక్క చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కావాలి. మనకి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కావాలి అంటే మనకి ఇప్పుడు చూస్తే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఆల్రెడీ మనం ఎంత కనుక్కున్నాం? 180 కనుక్కున్నాం. 180/2 అంటే అర్థం అంటే 90 డిగ్రీస్. అంటే ఇది ఈ ముక్క మనం కలిపితే ఎంత వస్తుందని అంటే 90 డిగ్రీస్ వస్తుంది. ఈ రెండు కలిపితే మనకి 90 వస్తుంది. ఈ రెండు కలిపినప్పుడు 90 వస్తుందంటే ఇది ఒక త్రిభుజంలా ఉంది కదా, ఇది ఒక త్రిభుజంలా ఉంది. కాబట్టి ఈ రెండు కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయ్యేటప్పుడు మూడు కోణాలు మొత్తం మనకు 180 డిగ్రీలు అవ్వాలి. 180లో ఈ ముక్క 90 డిగ్రీలు అయిపోయినప్పుడు ఈ ముక్క మనకి ఎంత అవుతుంది? ఈ కోణం 90 డిగ్రీలు అవుతుంది. ఆ విధంగా ఇది 90 అవుతుంది, ఈ రెండు కోణాలు కలిపితే 90 అవుతుంది. అప్పుడు మనకి మొత్తం త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు సరిపోతుంది కదా. కాబట్టి పి దగ్గర కోణం ఎంత వచ్చింది అంటే 90 డిగ్రీలు వచ్చింది. ఇంకొకసారి కరెక్ట్ గా చూస్తే కోణ సమద్వికరణ రేఖలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాన్ని సమానంగా ముక్కలు చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఒక త్రిభుజం అనేది ఏర్పాటు అయింది. ఇప్పుడు ఈ రెండు కోణాలు మొత్తం మనకి ఎంత? సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు మొత్తం మనకి 180 డిగ్రీలు. ఆ 180లో ఇటువైపు సగం ముక్క మనకి కటింగ్ పోతుంది. ఎందుకు? ఈ ముక్క మనకు అవసరం లేదు, ఇటువైపు అవసరం లేదు, ఈ ముక్కే మనకు కావాలి. 180లో ఇటు సగం పోతుందంటే మనకి ఎంత మిగులుతుంది? 180లో సగం పోతుందంటే సగమే మిగులుతుంది, 90 మిగులుతుంది. మరి ఈ రెండు కలిపితే 90 అయినప్పుడు ఈ ముక్క మనకు 90 కదా అవుతుంది. ఎందుకు? త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం 180 డిగ్రీలు. కాబట్టి పి దగ్గర 90 డిగ్రీలు కోణం చేస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 123 చూస్తే ఒక సమబాహు త్రిభుజం తాలూకా చుట్టుకొలత 150 సెంటీమీటర్లు 156 సెంటీమీటర్లు అని అన్నాడు. అయినా దాని ఎత్తు కనుక్కోమని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి సమబాహు త్రిభుజంలో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి మనకి చుట్టుకొలత 3a = 156 సెంటీమీటర్స్ అని అన్నాడు. మనకి దాని ఎత్తు హైట్ అనేది కావాలి. సమబాహు త్రిభుజం తాలూకా హైట్ ఫార్ములా ఏంటి? √3/2 ఏగా చెప్పుకోవచ్చు. ఇది మనకి సమబాహు త్రిభుజం తాలూకా హైట్ ఫార్ములా. ఇందులో మనకి ఏ అనేది తెలిస్తే మొత్తం తెలిసిపోతుంది కదా. కాబట్టి దీని ప్రకారంగా ఏ చూస్తే మనకి 3 తోటి డివైడ్ అవుతుంది. 3 5 15, 3 2 6. కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 52 సెంటీమీటర్ వచ్చింది. ఆ 52 ఏ వాల్యూ ఇక్కడ వేస్తే మనకి √3/2 ఇంటూ ఏ వాల్యూ 52, 2 తోటి 2 1 2 26 అంటే మనకి హైట్ 26 ఇంటూ √3గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 124 చూస్తే రెండు సమాంతర రేఖలను ఖండించే తిర్యక్ రేఖకు ఒకే వైపు గల రెండు అంతర కోణాలు 1:5 నిష్పత్తిలో ఉన్న అందలి చిన్న కోణం ఏది అని అంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి
టూ ప్యారలర్ లైన్స్ ఏవైతే ఉందో సమాంతర రేఖలో వాటికి ఒక తిర్యక రేఖ ఖండించేటప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్ అనేది ఖండించేటప్పుడు మనకి ఒకే వైపు ఉన్న రెండు అంతర కోణాలు, తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతర కోణాలు ఇవి. ఒకే వైపున అంతర కోణాలు మనకి ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:5 నిష్పత్తిలో ఉన్నాయని అంటున్నాడు. అయితే చిన్న కోణము ఒక పార్ట్ ఉన్న ఏదైతే ఉందో అది మనకి చిన్న కోణం ఏమో కనుక్కోమంటున్నాడు. మనకి తిర్యక రేఖ ఒకే వైపు ఉంటూ అంతర కోణాలు మొత్తం మనకి సంపూరకాలు, సప్లిమెంటరీ. కాబట్టి ఈ రెండు కోణాలు మనం కలిపితే మనకి ఎంత అవ్వాలి? 180 డిగ్రీలు అవ్వాలి. మరి ఈ మొదటి కోణం ఒక భాగము, రెండో కోణం 6 భాగాలు, 5 భాగాలు కాబట్టి మొత్తం 6 భాగాలు అయింది. అంటే 6 భాగాలు 180 డిగ్రీలకు సమానం అని అర్థం చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు కావాల్సిందంటే చిన్న కోణం కావాలి. చిన్న కోణం ఈ రెండింటిలో ఏదవుతుంది? ఒక భాగం ఉండేది చిన్న కోణం అవుతుంది. కాబట్టి ఒక భాగం అంత. ఇప్పుడు 6 180 ఎలాగైంది? 6ని 30తో గుణిస్తే 6 30 180. మరి 1ని కూడా 30తో గుణిస్తే ఒక భాగం అంతా తెలిసిపోతుంది. 1 × 30 అంటే 30 డిగ్రీలు. అంటే చిన్న కోణం ఏమో 30 డిగ్రీలు. ఒకవేళ పెద్ద కోణం అడిగితే పెద్ద కోణం 5 భాగాలు కదా. కాబట్టి 6 భాగాలని 6 × 30 చేస్తే 180 వచ్చింది. 5 భాగాలను 5 × 30 చేస్తే 150 వస్తుంది. అంటే మొదటి భాగం 30, రెండవ భాగం 150. ఆ రెండు కలిపితే 180 డిగ్రీలు అవ్వాలన్నాను కదా సంపూరకాలని. ఆ విధంగా చిన్న కోణం ఎంత వచ్చింది? 30 డిగ్రీలు వచ్చింది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 125 చూస్తే x/2 - 1/4 = x/3 + 1/2. అయితే x వాల్యూ కనుక్కోమంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఈ విధంగా ఇచ్చేటప్పుడు x వాల్యూస్ అన్ని ఒకవైపు, మనకి కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని మరొక వైపు తీసుకుని వెళ్దాం. ఇప్పుడు x/2 అలా ఉంచేసి +x/3 ఇటువైపు వస్తే -x/3 అవుతుంది. 1/2 అలా ఉంచేసి -1/4 అటు వెళ్తే +1/4 అవుతుంది. ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనకి x/2 x/3 ఉన్నాయి. మనకి 2కి 3కి కసాకు తీస్తే 6 అవుతుంది. అప్పుడు 3 × x 3x, 2 × x 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి అర భాగము పావు భాగము కలిపితే 30వ భాగం అవుతుంది. కాబట్టి 3/4గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు 3x నుంచి 2x తీస్తే ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 మనకి బై చేస్తుంది, అటువైపు వెళ్తే ఇంటూ చేస్తుంది. కాబట్టి 3/4 × 6. 2 2s 2 3s 3 × 3 9/2. మనకి x వాల్యూ ఎంత వచ్చింది? 9/2 వచ్చింది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 126 చూస్తే ఏ 2 ఇచ్చాడు, బి 3 ఇచ్చాడు. మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ తాలూకా వాల్యూ అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు? మన ఆప్షన్స్ ప్రకారంగా కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మనకి బ్రాకెట్ లోపల తాలూకా వాల్యూ ఎంత ఉన్నా కూడా దానికి ఏమి ఇచ్చాడు? పైన స్క్వేర్ ఇచ్చాడు. అంటే మనకి ఆప్షన్ అనేది ఖచ్చితంగా స్క్వేర్ లో ఉండాలి. మనకి 289ని 17 స్క్వేర్ గా రాయొచ్చు. 176ని ఎగ్జాక్ట్ గా స్క్వేర్ గా రాయలేము. కాబట్టి ఆప్షన్ ఇది అవ్వదు. 114 కూడా స్క్వేర్ గా రాయలేము. 135 కూడా స్క్వేర్ గా రాయలేము. మనకి ఇక్కడ స్క్వేర్ తో ఇచ్చాడు అంటే ఆన్సర్లు అనేవి స్క్వేర్ కి సమానంగా అవ్వాలి. మనకి స్క్వేర్లతో ఉన్నది ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. మరి ప్రాసెస్ ప్రకారంగా ఏ విధంగా చేయాలి అంటే మనకి 1/a⁻−3 అన్నాడు. మనం 1/a⁻−3 అన్నాడంటే అర్థం ఏంటి? 1/a⁻−m అంటే ఈ పవర్ అనేది పైకి వెళ్ళింది అనుకోండి ప్లస్ అయిపోతుంది. అంటే a⁻m గా మారిపోతుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అంతే. 1/a⁻−3 పైకి వెళ్ళింది అనుకోండి a³ అవుతుంది. అంటే మైనస్ అనేది పోతుంది. ప్లస్ ఇక్కడ b⁻−2 కింద ఉన్నదంటే పైకి వెళ్ళిందంటే b² అవుతుంది. మరి దాని మొత్తానికి స్క్వేర్. మనకి ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. అంటే 2³ అంటే 8. ప్లస్ b వాల్యూ ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. 3² అంటే 9. దానికి స్క్వేర్ ఇచ్చాడు. 8 9 అంటే ఏంటి? 17 అవుతుంది. ప్లస్ చేస్తే 17కి స్క్వేర్ అంటే 289 వస్తుంది. ప్రాసెస్ ప్రకారంగా అయితే ఈ విధంగా, ఆప్షన్స్ ప్రకారంగా అయితే డైరెక్ట్ గా స్క్వేర్ ఉన్నది ఇది ఒకటే. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 127 చూస్తే ఒక స్తూపం యొక్క పక్కతల వైశాల్యము 1848 సెంటీమీటర్², చదరపు సెంటీమీటర్లు. దాని ఎత్తు 21 సెంటీమీటర్లు అయినా ఆ స్తూపం తాలూకా వ్యాసార్థము రేడియస్ ఏమో కనుక్కోమంటున్నాడు. ఆప్షన్స్ ఏమో విధంగా ఇచ్చాడు. మనకి సిలిండర్ స్తూపం ఏమో ఈ విధంగా ఉంటుంది. దాని తాలూకా పక్కతల వైశాల్యం మనకి ఇచ్చాడు. అంటే పక్కతల వైశాల్యం అంటే ఏంటి? ఇక్కడ ఏదైతే ఉందో భూమి తాలూకా పరిధి దాని తాలూకా హైట్ కి మనం ఇంటూ చేస్తే అప్పుడు మనకి పక్కతల వైశాల్యం వస్తుంది. ఇక్కడ వృత్తాకారంలో స్తూపం ఉంటుంది కాబట్టి దీని తాలూకా పరిధి 2πr, దాన్ని ఎత్తుతో గుణించాలి కాబట్టి అప్పుడు మనకి ఏమవుతుంది? పక్కతల వైశాల్యం 2πrh అవుతుంది. స్తూపం తాలూకా పక్కతల వైశాల్యము a = 2πrh. అది మనకి ఎంత ఇచ్చాడు? వాడే ఇచ్చాడు 1848 సెంటీమీటర్² అని. ఇంకా మనకి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు చూస్తే 2 × π అంటే 22/7. r అంటే రేడియస్, ఆ వ్యాసార్థం మనం కనుక్కోమంటున్నాడు.
హైట్ అంటే ఎత్తు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడు. 1848. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే 7 1 7 3 అది ఉంచితే నెక్స్ట్ ఇక్కడ 11 తోటి 11 2 ఇక్కడ కూడా చూస్తే 11 1 11. 18 లో 11 పోతే 7 ఉంటుంది. 7 పక్కన 4 అంటే 74. 11 6 66. 74 లో 66 పోతే 8 ఉంటుంది. 8 పక్కన 8 అంటే 88. 11 8 88. ఆ విధంగా 11 తోటి 11 2 11 168 పోయింది. ఇప్పుడు ఇంకా చూస్తే ఇక్కడ 2 2 4 4 3 12. అంటే 12 తోటి ఇది పోతుందా ఏమో చూద్దాం. 12 1 12. 16 లో 12 పోతే 4 ఉంటుంది. 4 పక్కన 8 అంటే 48. 12 4 48. ఆ విధంగా ఇక్కడ అంతా 12 తోటి ఇటువైపు పోతే ఎంత 14 తో పోయింది. కాబట్టి రేడియస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది 14 సెంటీమీటర్ అనేది వచ్చింది. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 128 చూస్తే పక్క పటం నందు చిత్రాస్త్రం తాలూకా భుజము 14 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. అయినా షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యము అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మనకి ఇక్కడ చిత్రాస్త్రాకారం ఇచ్చాడు, అందు లోపల వృత్తాకారం ఇచ్చాడు. వృత్తాకారం బయట, చిత్రాస్త్రం లోపల షేడింగ్ చేయబడి కొంత ప్రాంతం ఇచ్చాడు. ఆ షేడింగ్ ఏదైతే చేశాడో ఆ ప్రాంతం తాలూకా వైశాల్యమేమో కనుక్కోమంటున్నాడు. ఇటువంటిప్పుడు మనం ఏ విధంగా చేయాలి, మొత్తం చిత్రాస్త్రం ఏదైతే ఉందో దాని వైశాల్యంలో నుంచి ఈ మధ్యలో వృత్తం ఉంది కదా, ఆ వృత్తం తాలూకా వైశాల్యం బయటికి తీసిస్తే మనకు అప్పుడు ఏమొస్తుంది, ఆ షేడింగ్ ఏదైతే చేశాడో ఆ ప్రాంత వైశాల్యం వస్తుంది. ఆ విధంగా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా ఒక ఫార్ములా ఉంది దాని ప్రకారంగా చేయొచ్చు. ఫస్ట్ ప్రాసెస్ ప్రకారంగా చేద్దాం. చిత్రాస్త్రం తాలూకా వైశాల్యం నుంచి వృత్త వైశాల్యం తీసేద్దాం. ముందు చిత్రాస్త్రం తాలూకా వైశాల్యం అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే భుజం ఇంటూ భుజము. మన చిత్రాస్త్రం వైశాల్యం భుజం ఎంత 14 కాబట్టి 14 స్క్వేర్ అంటే ఇది చిత్రాస్త్రం తాలూకా వైశాల్యం. అందులో నుంచి వృత్తం తాలూకా వైశాల్యం తీయాలి. వృత్తం తాలూకా వైశాల్యం ఫార్ములా అంటే పై అంటే 22/7. ఆర్ అంటే ఆర్ స్క్వేర్ కదా, పై ఆర్ స్క్వేర్ కదా, మనకు ఆర్ కావాలి. ఆర్ కావాలి అంటే కరెక్ట్ గా చూస్తే ఇదంతా కలిపితే మనకి ఏమవుతుంది, వ్యాసం అవుతుంది. డయామీటర్ వ్యాసం అవుతుంది. ఆ వ్యాసంలో సగభాగమే కదా వ్యాసార్థం ఆరు. మనకి వ్యాసంలో సగభాగం వ్యాసార్థం ఆరు. వ్యాసం మొత్తం మనకు తెలుసు. ఎలా తెలుసు, ఇండైరెక్ట్ గా ఈ పొడవు ఎంత ఉంటుందో ఈ పొడవు కూడా అంతే ఉంటుంది. ఎందుకు, అందు లోపల ఇమిడిపోయి ఉంది వృత్తం. కాబట్టి ఇది 14 అయినప్పుడు డయామీటర్ కూడా 14 అవుతుంది వ్యాసము. మరి వ్యాసంలో సగం వ్యాసార్థం కాబట్టి 14లో సగం ఎంత 7. అంటే వ్యాసార్థం రేడియస్ అనేది 7 అవుతుంది. ఇక్కడ పై ఆర్ స్క్వేర్ అంటే 7 × 7 రాయాలి. 7 7 క్యాన్సిల్ అవుతుంది. 14 స్క్వేర్ అంటే 196 మైనస్ 22 × 7. 7 2 14. 4 1 7 2 14 1 15. అంటే 196 లో నుంచి 154 తీయాలి. 6 లో నుంచి 4 తీస్తే 2, 9 నుంచి 5 తీస్తే 4, 1 లో నుంచి 1 తీస్తే 0. అంటే 42 సెంటీమీటర్ స్క్వేర్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది షేడింగ్ చేసిన తాలూకా ప్రాంత వైశాల్యం. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ దీనికే మనం షార్ట్ కట్ గా డైరెక్ట్ గా ఫార్ములా ఏంటంటే 6/7 ఆర్ స్క్వేర్ గా చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఒక చిత్రాస్త్రం ఇచ్చి అందు లోపల వృత్తం ఇచ్చి షేడింగ్ చేసిన ప్రాంత వైశాల్యం కడిగితే 6/7 ఆర్ స్క్వేర్. 6/7 ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే ఏంటి, ఆర్ అంటే వ్యాసార్థం. వ్యాసార్థం ఎంత వచ్చింది 7 × 7. 7 7 క్యాన్సిల్ అయితే 6 7 42. ఆ విధంగా కూడా డైరెక్ట్ గా ఆన్సర్ అనేది మనం కనిపెట్టవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 129 చూస్తే ఒక దీర్ఘచతురస్రం మరియు చిత్రస్త్రాల చుట్టుకొలతలు సమానము. దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు 35 25 సెంటీమీటర్లు అయినా చిత్రస్త్రం తాలూకా వైశాల్యం కనుక్కోమంటున్నాడు. మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. చిత్రస్త్రం తాలూకా వైశాల్యం ఫార్ములా అంటే ఏ స్క్వేర్ అంటే భుజం ఇంటూ భుజం. అంటే మనకి ఏ తెలిస్తే ఏ స్క్వేర్ తెలుస్తుంది. ఏ తెలియాలంటే మనకి ఏమేమి ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, దీర్ఘచతురస్రం మరియు చిత్రస్త్రాల చుట్టుకొలతలు సమానము. దీర్ఘచతురస్రం తాలూకా చుట్టుకొలత 2 × L + D అంటే 2 × పొడవు ప్లస్ వెడల్పు. అది ఆ చుట్టుకొలత చిత్రస్త్రం తాలూకా చుట్టుకొలతకు సమానం. చిత్రస్త్రం తాలూకా చుట్టుకొలత ఫార్ములా అంటే 4a. మరి దీన్ని బట్టి మనకి ఇంకా ఏమి ఇచ్చాడు, దీర్ఘచతురస్రం తాలూకా పొడవు వెడల్పులు కూడా ఇచ్చాడు 35 25 అని. 2 × లెంత్ పొడవేమో 35, బ్రెత్ వెడల్పేమో 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × ఏ వాల్యూ మనకు తెలియదు. ఏ వాల్యూ తెలిస్తే ఏ స్క్వేర్ తెలుస్తుంది, కానీ ఏ వాల్యూ తెలియదు కాబట్టి అదే మనం కనుక్కోవాలి. 35 25 60 అవుతుంది. 60 × 2 అంటే 120. 120 ఈజ్ ఈక్వల్ టు 4a అయ్యింది. 4 తోటి 4 1 4 30 అంటే a ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది. మనకి ఏ స్క్వేర్ చిత్రస్త్రం తాలూకా స్క్వేర్ కి వైశాల్యం కావాలి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత వచ్చింది 30 స్క్వేర్ కాబట్టి 30 స్క్వేర్. 30 స్క్వేర్ అంటే ఎంత 900 సెంటీమీటర్ స్క్వేర్ గా చెప్పుకోవచ్చు ఆ చిత్రస్త్రం తాలూకా వైశాల్యం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ ది 135 చూస్తే ఏ వాల్యూ ఇచ్చాడు, బి వాల్యూ ఇచ్చాడు,
సి వాల్యూ కూడా ఇచ్చాడు. అయితే ఏ ప్లస్ సి ఇంటూ బి అనేది దేనికి సమానం అవుతుంది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. మనకి ఏబిసి ఇలాంటి వాల్యూస్ ఇచ్చి మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి లేకపోతే ఆ విధంగా మనకి రకరకాలుగా అడిగితే ఆప్షన్స్ లో ఏవైతే మనకి డిఫరెంట్ గా ఉన్నాయో వాటి ప్రకారంగా మనం ప్రొసీడ్ అయితే చాలా ఈజీ. ఇక్కడ ఆప్షన్స్ లో చూస్తే 25 అన్ని x² ఉన్నాయి. కానీ ఇక్కడ కాన్స్టెంట్లు చూస్తే ఇక్కడ -16 +16 -25 -4 అంటే కాన్స్టెంట్లు అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి మనము ప్రతి దాంట్లో కూడా కాన్స్టెంట్ వాల్యూస్ చూస్తే చాలు. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, ఏ ప్లస్ సి ఇంటూ బి అంటే ఏ తాలూకా కాన్స్టెంట్ ఎంతో చూడాలి. ఏ తాలూకా కాన్స్టెంట్ వాల్యూ 4 ఇచ్చాడు. మనకు ఫస్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఏ ప్లస్ సి ఇంటూ బి. ఏ తాలూకా కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు స్థిర రాశి. ప్లస్ సి తాలూకా కాన్స్టెంట్ వాల్యూ, సికి కాన్స్టెంట్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. అంటే ఏమి ఇవ్వలేదంటే +0 కూడా మనం రాసుకోవచ్చు కదా, +0 ఇంటూ బి తాలూకా కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, -4 ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే 4 + 0 4 ఇంటూ -4. మరి 4 × 4 అంటే 16. ఇక్కడ ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఆ విధంగా మనకి కాన్స్టెంట్ వాల్యూలో -16 ఎక్కడైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. -16 ఎక్కడ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంది. కాబట్టి ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటువంటి వాటికి మనం ఏ ప్లస్ సి అన్నాడు కదని చెప్పి ఏని సితో మొత్తాన్ని ఇంటూ చేయడం ఆ విధంగా చేస్తే చాలా కన్ఫ్యూజన్. ఆప్షన్స్ లో ఏవైతే మనకి డిఫరెంట్ గా ఉన్నాయో దాని ప్రకారంగా మనం ఫాలో అయిపోతే చాలా ఈజీ. ఒకవేళ మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ అనేవి కొన్ని ఈక్వల్ గా ఇచ్చి మనకి ఏవైతే x² తో ఉన్నాయో అవి మనకి ఈక్వల్ గా ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం x² తాలూకు గుణకాలన్నీ చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మనము 24వ తారీఖు 2019 జనవరి 24వ తారీఖు షిఫ్ట్ 2లో ఆఫ్టర్నూన్ సెషన్ లో మ్యాథ్స్ కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ అడిగాడు, వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో అర్థమైనట్టు చెప్పానని అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీ డిఎస్సి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.